నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపరు, వొకేషనల్ ఇంగ్లీష్ పేపరు ఏ విధంగా ఉంది, దాంట్లో ఆన్సర్లు ఏమొస్తాయి, వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అనమాట. చూడండి, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వొకేషనల్ విద్యార్థులకు సంబంధించిన పేపర్ కాబట్టి ఇక్కడ మనకి వి అనేటువంటిది ఉంటుందన్నమాట. అదే జనరల్ విద్యార్థులు అయితే ఈ ప్లేస్లో మనకి సెట్ నెంబర్ ఉంటుందన్నమాట. జనరల్ విద్యార్థులు అయితే కనుక ఆ ప్లేస్లో మనకి ఏముంటుందంటే సెట్ నెంబర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా సెట్ నెంబర్ ఉంటుంది. ఇది వొకేషనల్ విద్యార్థులకు సంబంధించిన పేపర్ కాబట్టి దీంట్లో మనకి వి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది ఇంగ్లీష్ పేపర్ 1. ఇంగ్లీష్ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్. సరే, దీంట్లోకి వెళ్ళేటప్పటికి మనకి ప్రోజ్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, పోయిట్ నుంచి 3, నాన్ డీటెయిల్ నుంచి 2 వస్తాయి కదా. ఇక్కడ చూద్దాం, చూడండి. హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్, కరేజ్ ఇన్ లింకన్ సన్, లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది మనం. ఇక రెండో చూసేటప్పటికి వాట్ ఈజ్ ద రాజాజీ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ హయ్యర్ లెర్నింగ్, వాట్ మేక్స్ ఏ నేషన్, వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, శాటిలైట్ నావిగేషనల్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్ మేకింగ్ లాజిస్టిక్స్ ఇన్ ఏ కంప్లీట్ వే అనేటువంటిది. ఇది డిజిటల్ టెక్నాలజీస్ అనమాట. డిజిటల్ టెక్నాలజీస్. ఈ మూడాటిలో ఏవైనా ఒక 2 అంట్లకి ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట మనం. సరే, నెక్స్ట్ ఈ ప్రోజ్లో అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోయిటరీలోకి వెళ్తే మనం పోయిటరీలో రోమన్ నెంబర్ 2 పోయిటరీకి వెళ్ళేటప్పటికి అకార్డింగ్ టు ద షేక్స్పియర్ వాట్ ఆర్ ద లెసన్స్ బీయింగ్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనీ బీస్ అనేటువంటిది ఉంది ఇక్కడ. కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఇది ఈ ఆన్సర్ ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. అటువంటి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ హౌ ఈజ్ యూనిక్ ఠాగూర్స్ ప్రేయర్ టు గాడ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించిన ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ ఐ గ్రూ ఆల్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ 3 ఆటల్లోనూ మనం ఏదైనా ఒక 2 ఆటలకి ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. ఇక రోమన్ నెంబర్ 3కి వెళ్ళేటప్పటికి ఎనీవన్ ఒకటి రాయాలన్నమాట. ఈ 2 ఆటల్లో ఏదో ఒకటి రాయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సిరీస్ ట్రబుల్స్ ద నేరేటర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ విన్నింగ్ ఏ రోడ్ ఇంజిన్ అంటే కనుక ఇంజిన్ ట్రబుల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అది, నాన్ డీటెయిల్ అనమాట. అలాగే వై డిడ్ విజయ ప్యానిక్ అంటే విల్ హీ కమ్ హోమ్, విల్ హీ కమ్ హోమ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఈ 2 ఆటల్లో మనం ఏదో ఒక దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఏమో రోమన్ నెంబర్ 1లో 3 ఆటలకి 2, రోమన్ నెంబర్ 2లో 3 ఆటలకి 2, రోమన్ నెంబర్ 3లో 2 ఆటలకి 1 ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోదాం మనం. సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో మనకి చూస్తే పాసేజ్ ఉంటుందన్నమాట. సెక్షన్ బిలో ఇక్కడ చూడండి, క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మన వీడియోలో కూడా మనం చేయడం జరిగింది. సెక్షన్ బిలో క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి ఇచ్చారు ఇక్కడ. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం, ఆన్సర్లు ఏమి రాయాలి అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ డస్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ మెయింటైన్ హెల్దీ రిలేషన్స్, క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేటువంటిది హెల్దీ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుందా అని అడిగాడు. ఫస్ట్లోనే ఉంది ఆన్సర్ దీనికి, ఫస్ట్ లైన్లోనే. ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ లైన్ ఆన్సర్ అనమాట. డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ చేయట్లేదని చెప్పి ఇక్కడ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయట్లేదని చెప్పి ఫస్ట్ ఆన్సర్లోనే ఉంది. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఇక రెండవది, అండ్ వాట్ ప్రమోట్స్ ద వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్, ఎకనామిక్ పవర్ని ఏమి ఆరాధిస్తుంది, ఏది ప్రమోట్ చేస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉంది మనకి. ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ వెల్త్, ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ వెల్త్ అనేటువంటిది ఉంది చూడండి. ఇది కనపడాలి మనకి ఆన్సర్లో, దాంట్లో ఉంది ఆన్సర్ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వన్, అండ్ వాట్ బేసిస్ ఆఫ్ ద డివిజన్ ద హ్యూమన్ ఫ్యామిలీ డన్, దేన్ని ఆధారం చేసుకుని హ్యూమన్ ఫ్యామిలీని డివిజన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఆన్సర్ చూడండి. దస్ ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్, ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ ఆధారంగా
ఇక హ్యూమన్ ఫ్యామిలీ డివిజన్ అనేది జరుగుతుందని చెప్పి ఇక్కడ ఆన్సర్లో ఇచ్చారు. క్వశ్చన్ పట్టుకుంటే ఆన్సర్ ఈజీగా దొరికేస్తుంది మనకు పాసేజ్లో. ఇది మూడో దానికి. ఇక నాలుగోది చూడండి, ఇంపోజ్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నారు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం రాయాలి. ఇంపోజ్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నారు. వ్యతిరేక పదం ఎబేట్ కానీ, లెసన్ కానీ, రిలీజ్ కానీ, ఫర్గివ్ కానీ, ఇటువంటి ఆన్సర్లు ఏదైనా మనం దాంట్లో రాయొచ్చు అనమాట. ఫర్గివ్ కానీ, రిలీజ్ కానీ, ఎబేట్ కానీ, అలాగే లెసన్ కానీ, ఇటువంటి పదాలు అనమాట. అండ్ వాట్ జస్టిఫైస్ ద ఇంజస్టిస్ ఇంపోజ్డ్ బై ద సిస్టమ్. ఇక్కడ ఈ సిస్టాన్ని ఏది ఇంపోజ్ చేస్తుంది అనేటువంటిది ఉంది. ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంచడం దాని ఆన్సర్. ద సిస్టమ్ ఇంపోజెస్ ఇంజస్టిస్, ద రిలీజియన్ జస్టిఫైస్ ఇట్. ద రిలీజియన్ ఏంటి జస్టిఫై చేస్తుందంటే కనుక రిలీజియన్ అనేది జస్టిఫై చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి రిలీజియన్ అనే పదం పడాలన్నమాట. అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం చూసాము ఈ క్వశ్చన్లకి ఆన్సర్లు అనేవి అన్నీ కూడా మ్యాక్సిమం పాసేజ్లో ఉన్నాయి. కానీ ఆపోజిట్ వర్డ్ తప్ప మిగతా అన్నీ కూడా 4 వాటికి సంబంధించిన ఆన్సర్లు దీంట్లోనే ఉన్నాయి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈజీగా 5 మార్క్స్ దీంట్లోంచి మనం తెచ్చుకోవచ్చు అనమాట. సరే, ఒకసారి మీరు ఏం రాశారనేది ఒకసారి సరి చూసుకోండి. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సెక్షన్ సిలోకి వెళ్తున్నాం మనం. సెక్షన్ సిలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఒక సెక్షన్ అంతా కూడా ఒక చోటనే రాయాలి అని చెప్పి ఇక్కడ నోట్ అవుట్ ఇవ్వబడింది. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ హిందూస్ రీడ్ ద గీత. గీత అంటే ఇక్కడ భగవద్గీత అనమాట. అందువల్ల ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ రాయాలి మనం. అలాగే దే సెల్ ఆయిల్ ఎట్ 60 రూపీస్ ఏ లీటర్ అనాలి. ఏ లీటర్ 60 రూపీస్ ఏ లీటర్. అలాగే హాకీ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్. హాకీ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇది జనరల్ పేపర్లో కూడా మనకి హాకీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. అలాగే వొకేషనల్ విద్యార్థుల పేపర్లో కూడా మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. త్రిపుర ఈజ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ నార్త్ అనే పదం వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్. అంటే ఆ పైన ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ది వచ్చినాయి, మధ్యలో ఏ యాన్లు వచ్చినాయి అనమాట. ఈ పేపర్ అయితే చాలా ఈజీగా ఇవ్వడం జరిగిందనమాట. ఇటువంటి పేపర్ చాలా మంచి మార్కులు అనేవి తెచ్చుకోవడానికి చాలా అవకాశం అయితే పూర్తిగా ఉంది. అది ఎలా రాశారనేది మీరు ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్లోకి వెళ్తున్నాం మనం. వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే అనాలి. వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే. ఆన్ రావాలి దీంట్లో. అండ్ మోహన్ లైక్స్ టు డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇన్ అనేటువంటి ప్రిపోజిషను. అలాగే ద కార్ కొలీడెడ్ విత్ ఏ వ్యాన్. కొలీడెడ్ విత్ ఏ వ్యాన్ అనేటువంటిది ఇక్కడ మనకి. ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైం. టుక్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఆన్సర్స్ అనేటువంటిది మనం రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం వెర్ ఫార్మ్స్ అనేటువంటిది మనం చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి వెర్ ఫార్మ్స్ అనేది మనం చూద్దాము. ఒకసారి చూద్దాం. చూడండి, దీంట్లో బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ రాసినా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని మన వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది రాస్తే కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెబ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అని. కౌస్ ఫీడ్ ఆన్ గ్రాస్. బ్రాకెట్లో ఉన్నది రాస్తే చాలు, ఏ విధమైన మాడిఫికేషన్లు ఏమి చేయక్కర్లేదు. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇక్కడ సబ్జెక్టు ప్లోరల్లో ఉంది కాబట్టి వెబ్ గ్యాస్ కానీ ఎస్ కానీ చేరదు. అందువల్ల ఫీడ్ అనేటువంటిది ఎలా ఉందో అలాగే రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి దీంట్లో లాస్ట్ వీక్ అనేటువంటి క్లూ వర్డ్ ఉంది. ఇక్కడ లాస్ట్ అనేటువంటి పదం ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. సింపుల్ పాస్ట్ రాయాలంటే వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. బై అనేటువంటి యొక్క రెండో రూపం ఏంటంటే బాట్ అనేటువంటిది BOU GHT అనేటువంటిది రాస్తున్నాం మనం. కొనడం అనేటువంటిది. అలాగే స్టాప్ దట్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. ఇది స్టాప్ దట్ కానీ, డోంట్ డిస్టర్బ్ కానీ, సీ కానీ, లెజన్ కానీ, అలాగే అబ్జర్వ్ కానీ, నోటీస్ కానీ, ఇటువంటి పదాలన్నీ కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తాయి. సంబడి అంటే ఎవరో ఒకరు అనమాట. సబ్జెక్ట్ సింగులర్, అందువల్ల మనం ఈజ్ అనేటువంటి తీసుకుంటాము. కమ్ అనేది V1, దానికి ఇంఫార్మ్ అనేటువంటిది యాడ్ చేయాలి. అంచేత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈజ్ కమింగ్ అనేటువంటిది అవుతుంది అనమాట దీని ఆన్సర్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి సెంటెన్స్ కాబట్టి దీనికి ఈజ్ కమింగ్ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాష్ లివ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000 అన్నాం. ఇక్కడ సిన్స్ అనేది కానీ ఫర్ కానీ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనం ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ అనమాట. ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ ఇదంతా ఒకటే కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ ఇది.
అందువల్ల హ్యాస్ బీన్ లివింగ్ అనేటువంటిది రాయాలి ఆన్సర్. ఇక్కడ హ్యాస్ బీన్ లివింగ్. ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే కనుక హ్యావ్ బీన్ లివింగ్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ అనమాట. ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాం మనం. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ లివింగ్ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. అబ్జర్వ్ చేయండి ఒకసారి విద్యార్థులందరూ కూడా. నెక్స్ట్ వచ్చేటడికి రోమన్ నెంబర్ 8th రోమన్కి వెళ్ళిపోయాం మనం. 8th రోమన్లో ఇక్కడ ఏమున్నాయంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. అండ్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసిన పార్ట్ కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా ఆన్సర్ బుక్లో రాయాలి. ఇది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. కవ్ ఈజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్ అనేది ఇక్కడ యాన్ యూజ్ఫుల్ కాదు, ఇక్కడ యాన్ అనేటువంటి ప్లేస్లో ఏ పెట్టాలన్నమాట. కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అని ఆన్సర్ రాయవలసి ఉంటుంది. కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అని రాయాలి. యాన్ అనేటువంటిది ఇక్కడ కరెక్షన్ అనమాట, ఏ యూజ్ఫుల్ అని రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ అన్నారు. ఇక్కడ 3 days అన్నారు. 3 days ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిన్స్ బదులు ఫర్ అనేటువంటిది రావాలి. సిన్స్ బదులు ఏం రావాలి, ఇక్కడ ఫర్ రావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days. షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days అని రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, డేవిడ్ ఈజ్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇదంతా కరెక్ట్గానే ఉంది. క్లవరెస్ట్ని అండర్లైన్ చేశారు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ పదాల ముందు అంటే ఈఎస్టీ యాడ్ అయ్యేటువంటి పదాల ముందు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ది అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేయాలి. మనం ది అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేయాలి కాబట్టి ద క్లవరెస్ట్ అనాలి. ఏమనాలి ఇక్కడ, ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. డేవిడ్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనాలి. ఇక్కడ ది అనేటువంటిది ఎంటర్ చేసి మొత్తం అంతా రాయాలన్నమాట. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైసెస్. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైసెస్. ఇక అడ్వైసెస్ అనకూడదు, ఇక్కడ ఈ చివరిలో ఎస్ ఉండకూడదు అనమాట. అంటే మొత్తం అంతా రాసేయాలి, కానీ ఇక్కడ చివరి పదానికి ఎస్ లేకుండా ఆన్సర్ రాయాలన్నమాట. అడ్వైస్ అనాలి. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్ అనాలి. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్ అనాలి. అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాం. చూడండి, యాడ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాడ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ టు ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నారు. ఇట్ ఈజ్ రైనింగ్ అన్నాం మనం. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఈజ్ అండ్ ఇట్ రావాలి ఆన్సర్. క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఈజ్ అండ్ ఇట్. లెట్స్ గో టు ద బీచ్. లెట్తో ప్రారంభమైతే కనుక దాని ఆన్సర్ ఏమవుతుందంటే షల్ వి అవుతుంది. షల్ వి రాయాలి. లెట్తో కానీ లెటర్స్తో కానీ ప్రారంభమైతే దాని ఆన్సర్ షల్ వి అవుతుంది అనమాట. ఇంకేం చూడక్కర్లేదు మనం. హెల్పింగ్ వెబ్ కానీ నెక్స్ట్ ఏమో దాంట్లో నాట్ ఉందా లేదా ఇవన్నీ ఏం చూడక్కర్లేదు, డైరెక్ట్గా షల్ వి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డానీ ప్లేస్ గిటార్ అన్నాడు. ఇక్కడ ప్లేస్ అనేటువంటిది వచ్చిందంటే సబ్జెక్ట్ సింగులర్. సబ్జెక్ట్ సింగులర్కి ఇక్కడ వెబ్కి ఎస్ కానీ యాడ్ అవుతుందంటే ఇది సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో సబ్జెక్ట్ సింగులర్ అయితే డజ్, ప్లోరల్ అయితే డూ తీసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఒకలే ఉన్నారు కాబట్టి డజ్ తీసుకుంటాం, నాట్లేదు కాబట్టి నాట్ యాడ్ చేస్తాం. డజంట్ డానీ అనేటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి హీ రాస్తాం. డజంట్ హీ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది డజంట్ హీ అనేటువంటి ఆన్సర్ అవుతుంది. డజంట్ హీ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ యూ కాంట్ స్పీక్ తమిళ్. యూ కాంట్ స్పీక్ తమిళ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ కెన్నో ప్లస్ నాట్. దీంట్లో కెన్నో ఉంది, అలాగే నాట్ కూడా ఉంది. అంటే మనం హెల్పింగ్ వెబ్ ఏం రాయాలి, ఇప్పుడు ఓన్లీ కెన్నో ఒకటే తీసుకోవాలి. నాట్ అనేది దీంట్లో ఉంది కాబట్టి ఆన్సర్లో నాట్ అవ్వదు, డైరెక్ట్గా ప్రొనౌన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ యూ అనేటువంటిది ప్రొనౌన్. అంటే ఇప్పుడు ఏమైంది, కెన్ యూ ఆన్సర్. కెన్ యూ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 10th రోమన్కి వెళ్ళేటప్పటికి కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఎలైన్ అనమాట. ఇది ఎలైన్లో జీ అనేటువంటిది సైలెంట్ లెటర్ అనమాట. జీ అనేటువంటిది సైలెంట్ లెటర్. నెక్స్ట్ దాంట్లోకి వచ్చేటప్పటికి డౌట్. డౌట్లోకి వచ్చేటప్పటికి బి అనేది సైలెంట్ లెటర్. అలాగే హాఫ్లో ఎల్ అనేది సైలెంట్ లెటర్. అలాగే నీల్లో కే అనేటువంటి సైలెంట్ లెటర్. అలాగే ఆనర్లో హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్. అలాగే లైట్ వచ్చేటప్పటికి జీహెచ్ అనేది సైలెంట్ లెటర్. అంటే ఫస్ట్ దాంట్లో జీ, తర్వాత బి, తర్వాత ఎల్, తర్వాత కే, తర్వాత హెచ్, తర్వాత జీహెచ్ అనేవి సైలెంట్ లెటర్స్ అనమాట. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం రాశారు అనేది ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 11కి వెళ్ళేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏ భాషా భాగానికి చెందినవో మనం ఇక్కడ ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి ఫస్ట్ది హూ ఈజ్ దట్ మ్యాన్. ఇక్కడ మ్యాన్ అనేటువంటిది నౌను. ఇది జనరల్ వాళ్ళకి కూడా ఈ సెంటెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవ్వడం జరిగిందనమాట.
ఇదే సెంటెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే. ఇక్కడ మ్యాన్ అనేటువంటిది నౌను. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్సమ్ అనేటువంటిది హ్యాండ్సమ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. ADJECTIVE అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే స్మోక్ అనేది ఏమో వెబ్ అవుతుంది. అలాగే క్విక్లీ అనేది పదం చివరిలో ఎల్ఓ ఉంటే కనుక అది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ ADVERB. నెక్స్ట్ హీ అనేటువంటిది ప్రొనౌన్ అనమాట. హీ ఏదైతే ఉందో అది ప్రొనౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫర్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఫర్ అనేది ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్ అవుతుందన్నమాట. PREPOSITION. ఇక రోమన్ నెంబర్ 12th రోమన్లోకి వెళ్తే కనుక మనం ఫైండ్ అవుట్ ద వర్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ రిగార్డెడ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్లైన్ చేసిన పదాలు ఏదైతే డిఫరెంట్గా ఉందో అది ఆన్సర్ అని చెప్తున్నాం. ఇక్కడ మనం ఆడ్ సౌండ్స్ అనమాట. ఇది ఆడ్ సౌండ్ టాపిక్లోకి వెళ్తున్నాం మనం. రోమన్ నెంబర్ 12th రోమన్ అనమాట. అది ఆడ్ సౌండ్స్. దీంట్లో మనకి చాయిస్ కూడా ఉంటుంది. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కారు, క్రికెట్, కి అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ సినిమా వేరు కాబట్టి సినిమా అనేది ఆన్సర్ అవుతుంది. అండర్లైన్ చేసిన లెటరు ఏ శబ్దం వస్తుందో చూసుకోండి, తెలుగులో మీకు అర్థమైపోద్ది. అలాగే గాడ్, గ్రేట్, ఇక్కడ గే అనేటువంటి శబ్దం, ఇక్కడేమో గ్రేట్, గా శబ్దం. ఇక్కడ మాత్రం జెంటిల్, ఇది జా శబ్దం కాబట్టి జెంటిల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆనరు, అవరు, హూజ్. ఆనర్లోను అవర్లోను కూడా హెచ్ సైలెంట్ లెటర్లు. సేమ్ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఆడ్ సౌండ్లోనే జనరల్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో కూడా హూజ్ అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా హూజ్ అనేది ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే రెండు పదాల్లోనూ కూడా ఆనర్లోను అవర్లోను హెచ్లు అనేవి సైలెంట్ లెటర్లు. ఈ ఒక్క దాంట్లో మాత్రమే హెచ్ పలుకుతుంది అనమాట, హూజ్ అనే దాంట్లో. అందువల్ల హూజ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక ఇంకు, ఈడియట్ రెండు ఒకేలాగా ఈ అనేటువంటిది పలుకుతుంది. ఐస్లో మాత్రం ఐ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఐస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అప్సెట్, అంబ్రెల్లా ఒకేలా ఉన్నాయి. యూనిట్ మాత్రం వేరు. యూ అనేటువంటి శబ్దం వస్తుంది ఫస్ట్, అందువల్ల యూనిట్ అనేది ఆన్సర్ అయ్యింది. అలాగే హనీ, మనీ చివరిలో ఈలు ఉన్నాయి. ఇక్కడ బాయ్లో OY అనేటువంటిది పలుకుతుంది ఇక్కడ. అందుచేత బాయ్ అనేది ఆన్సర్గా మనం చూడవచ్చు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది ఇక్కడ. ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చాయిస్ టాపిక్లో ఆర్డినరీ స్పెల్లింగ్ ఏం రాయాలనేది చూద్దాము. ఇక్కడ సేమ్ ఫెయిత్ అనేటువంటిది మనకి జనరల్లో కూడా ఇవ్వడం జరిగింది. FAITH స్పెల్లింగ్ రాయాలి దీనికి, ఫెయిత్ అనేది. రెండోది ఫ్రెండ్, FRIEND. మూడోది డ్రీమ్, DREAM. నాలుగోది టాక్, TALK. తర్వాత సివిల్, CIVIL. అలాగే హ్యాపీ, HAPPY. ఈ విధంగా ఆర్డినరీ స్పెల్లింగ్లు ఉన్నాయన్నమాట. ఒకేషనల్ పేపర్ అయితే డెడ్ ఈజీగా మాత్రం ఇవ్వడం జరిగింది, చాలా ఈజీ. దీంట్లో మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట. ఏ విధమైనటువంటి పార్ట్లోనూ కూడా కష్టం అనేది మనకి డిఫికల్టీ లెవెల్ ఎక్కడ కనపడలేదు జనరల్తో పోల్చుకుంటే. ఇక్కడ చూడండి, పెన్యూరీ, అలాగే మెజిస్ట్రేటు, రిల్లింగు, ఫెర్లాను, ఎఫార్డబుల్, అడ్వాంచర్ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఈ మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి జనరల్లోనూ దీంట్లోనూ కూడా ఒకే దాంట్లోంచి తీసుకోవడం జరగలేదు కాబట్టి అక్కడక్కడ మ్యాచింగ్లోంచి కొన్ని పదాలు తీసుకోవడం జరిగింది, జంబుల్డ్గా ఇవ్వడం జరిగిందనమాట. సరే చూద్దాం. పెన్యూరీ అనేటువంటిది బీయింగ్ వెరీ పూర్ అని అర్థం దీనికి. అంటే ఏముంది ఇక్కడ, సీలో ఉంది మనకి ఇది, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అని రాయాలి. ఇక మెజిస్ట్రేట్ అంటే కనుక జ్యుడిషియల్ ఆఫీసర్ అంటాము, ఏ రాయాలి. అలాగే రిల్లింగ్ వచ్చేటప్పటికి అండ్ టర్నింగ్ సౌండ్ అనేటువంటిది. అలాగే ఫెర్లాన్ వచ్చేటప్పటికి మనకి లోన్లీ అనేటువంటిది, అబాండెడ్, లోన్లీ అనేది. ఎఫార్డబుల్ వచ్చేటప్పటికి మనకి రీజనల్లీ ప్రైస్డ్ అనేది, ఎఫార్డబుల్ అండ్ రీజనబుల్లీ ప్రైస్డ్ అనేటువంటిది, ఎక్స్పెన్సిబుల్ అనేటువంటిది కనిపిస్తుంది మనకి. అలాగే అడ్వాంచర్ అంటే డేంజరస్ యాక్టివిటీ, లేదా ఇక్కడ ఎక్సైటింగ్ అనేటువంటి పదాలు కనిపిస్తున్నాయి మనకి. ఈ రాయాలి అనమాట, దానికి ఈ అనేటువంటిది కనిపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి సి రాయాలి, రెండోది ఏ, తర్వాత డి, తర్వాత బి, తర్వాత ఎఫ్, తర్వాత ఏమో ఈ అనమాట. ఇక లాస్ట్ రోమన్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 14లో మనకి ఏమైందంటే ఇక్కడ అకార్డింగ్ టు ఏ సర్వే, ఈ సర్వేలు ఇచ్చారు ఇక్కడ. దీంట్లో మనం ఏం చేయాలంటే బార్గ్రాఫ్ వేయాలి. ఈ యొక్క డేటాను తీసుకుని ఈ డేటాలో బార్గ్రాఫ్ వేసేటప్పుడు మనం బాటమ్ పార్ట్లో ఏం రాయాలి, హెడ్డింగ్ ఏమో మనకి లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియా
లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియా అనేది హెడ్డింగ్ పెట్టాలి. లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియా అనేది హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ కూడా మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బార్గ్రాఫ్లో మనం ఫస్ట్ డౌన్లో మనం ఏం రాయాలంటే రీజన్ 1, రీజన్ 2, అలాగే రీజన్ 3, రీజన్ 4, రీజన్ 5 అనేటువంటిది మనం కింద రాయాలన్నమాట. రీజన్ 4 వరకునే ఉన్నాయి. రీజన్ 4 వరకు రాస్తాం. ఈ పక్కన ఏం చేయాలి, మనం నెంబర్స్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నెంబర్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది ఇది, ఇక్కడ చూడండి 285తో స్టార్ట్ అయిన తర్వాత 300, తర్వాత 450, 350 ఇలా ఉన్నాయి ఆన్సర్లు ఇక్కడ. అంటే మనం 50-50గా మనం తీసుకుంటే కనుక అంటే 0, 50 అలా తీసుకోవచ్చు మనం. తర్వాత 100, తర్వాత 150, తర్వాత అలా తీసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా 200, 300, 400 ఇలా కూడా మనం తీసుకోవచ్చు. మన వీలుని బట్టి లెఫ్ట్ సైడ్ నెంబర్స్ తీసుకోవాలి కలిసేలాగా. పక్కన తీసుకున్న తర్వాత డౌన్లో మాత్రం రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4 అనేది వేయవలసి ఉంటుంది. ఆ నెంబర్ దాకా ఈ బార్ అనేటువంటిది మనం డయాగ్రామ్లో చూపించవలసి ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా ఈజీ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, బార్గ్రాఫ్ అనేది. చూశారు కదా ఈ ఆన్సర్లు అనేవి. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకసారి దగ్గర పెట్టుకుని మనం ఏం రాసామనేది ఒకసారి సరి చూసుకోండి. ఆ క్వశ్చన్లకి మనం రాసిన దానికి ఎన్ని వస్తాయి ఏంటనేది మీరు ఒకసారి గెస్ చేస్తే మీకు రాసిన దానికి ఎన్ని మార్కులు వస్తుంది అనేది ఒక ఐడియా అనేటువంటిది క్లియర్ కట్గా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగిందనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.